ఇవాళ ఛానల్ ఏంటంటే ఈరోజు మన టాపిక్ ప్లాంట్స్ గురించి. ప్లాంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ప్లాంట్స్ ఎలా తయారు చేస్తాం, ప్లాంట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఆ టాపిక్ ఈరోజు మన స్వీటీగా చెప్తాను. ఇప్పుడు చెట్లు గురించి చెప్పబోతున్నాను. చెట్లు మనకి అన్నాన్ని ఇస్తుంది, కూరగాయలు ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఇప్పుడు మనం చెట్ల దగ్గరికి వెళ్దాం. రాండి రాజనీతి గారు. ఇది ఒక చెట్టు అన్నమాట. ఇది చెట్టు అన్నమాట. ఇది చెట్టు. దీనికి ఇంటికి పెట్టుకుంటే అందాన్ని ఇస్తుంది. ఇదేమో తెలిసిందే సన్నజాజి చెట్టు. ఇదేమో అదే ఒకలాగా ఉంటుంది కదా, సన్ఫ్లవర్ చెట్టు. ఇదేమో పుదీనా. బాగుంటుంది పుదీనామా, అసలు కూరలు వేసుకుంటే ఎంత వాసన వచ్చిందో. ఇదేమో తులసి. ఇగో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూసారేమో ఇక్కడ కొంచెం ఇట్లా వస్తుంది. దీనికి పువ్వులు పోస్తుంది. ఇదేమో మిర్చి చెట్టు అనమాట. ఇదేమో పొగులు అవ్వగానే తెరుచుకుంటుంది. ఇదేమో నైట్ అవగానే మూసుకుంటుంది. ఇది కూడా పుదీనాని. ఇదేమో తులసి, దుంప. ఇది కూడా అదే తీగల్లాకి వెళ్ళిపోతుంది, ఆ ఇంటికి అన్నాన్ని ఇస్తుంది అదనమాట. ఇదేం ఆలువేరా. ఇది కొంతమంది తలకు పెట్టుకుంటారు, చుండ్రు మొత్తం పోతుంది. ఇగో ఈ చెట్టు బాగుంటది. మళ్ళీ చెట్టు బ్యూటిఫుల్. ఇదేమో కనకాంబరం చెట్టు అనమాట. బాగుంటది, అసలు మన తలకు కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా అదే కిందకి వెళ్తుంది కదా. ఇక్కడ మేము వేసాము, మా సపోటా వేసాము, ఇందాక వేసాము. ఇదేమో కనకాంబరం ఎండిపోయింది. ఇదేమో షుగర్, వాటర్ పోసినా. ఇదంట షుగర్ అంట. మీరు ప్లాంట్స్ పండించాలంటే ఏమేమి వేయాలంటే వేర్లు, మళ్ళీ ఇది మా అత్త చెప్పింది. షుగర్ చెట్టు అంట. ఇదేమో పూలు పూసి ఆడిపోతుంది. ఇదేంటంటే గులాబీ. ఇప్పుడు నాకు చూపి. ఇప్పుడు మనకి ప్లాంట్స్ కి ఎలా ఉపయోగపడతాయి అంటే ఏర్లు వేయాలి, అదంతా వేసి వాటర్ వేయడం వల్ల మన చెట్లు ఉన్నాయి. మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా ఒకసారి చూడండి ప్లీజ్. లైక్.